స్థిలా దేవాతి దేవునికి వందనాలు. ప్రభునామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 107వ దావీదు కీర్తన 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తారు, వారు పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తుతాను అని అంటూ ఉన్నారు. ఇక్కడ దేవుడు మనల్ని బాగు చేయటానికి, మనము ఏ గుంటలో పడినా మనల్ని లేవనెత్తటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నీవు ఏ అనారోగ్యంతో నీవు బాధపడుతున్నా, ఏ వ్యాధి నిన్ను పీడిస్తూ ఉన్నా, ఏ అప్పుల సమస్యతో నీవు ఉన్నా, ఈ ఉదయకాల సమయమున దేవుడు ఒక ధైర్యముతో దేవుడు వాగ్దానమును మనకిస్తూ ఉన్నారు. ఏమని అంటున్నారు అంటే, నీవు ఏ సమస్యతో ఉన్నా, ఏ వ్యాధితో నీవు ఉన్నా, ఎటువంటి భయంకరమైన ఇరుకులో నీవు ఉన్నా, ఆయన నిన్ను లేవనెత్తి నీకు స్వస్థతను ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. మరి నీవు ఆయన స్వస్థతను పొందుకోవటానికి నీవు సిద్ధముగా ఉంటే, ఆయన స్వస్థపరిచే దేవుడు. చాలామంది ఈ విధంగా అనుకుంటూ ఉంటారు, అయ్యో దేవుడు నన్ను స్వస్థపరుచుతాడా, నాకు విడుదల ఇస్తాడా, నేను పడిన గుంటలో నుంచి నన్ను లేవనెత్తుతాడా అనే ప్రశ్నలు అనేక మంది కలిగి ఉండొచ్చు. కానీ ఆయన నిన్ను స్వస్థపరచటానికి నిలవబడి ఉన్నారు. ఆయన నిన్ను లేవనెత్తటానికి నిలువబడి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డ, నీవు ఆయన వాగ్దానమును నమ్మినట్లయితే నీవు తప్పకుండా ఈ ఉదయకాల సమయమున ఆయన స్వస్థతను నీవు అనుభవించబోతూ ఉన్నావు. నీవు పడిపోయినటువంటి గుంటలో నుండి, నీవు ఏ గుంటలో పడి ఉన్నావో, పాపమనే గుంటలో పడిపోయావా, లేదా అప్పులనే గుంటలో పడిపోయావా, వ్యాధి అనే గుంటలో పడిపోయావా, నష్టం అనే గుంటలో పడిపోయావా? ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎటువంటి గుంటలో పడినా ఆయన ఆ గుంటలోనే నిన్ను ఉంచే దేవుడు కాదు, మనం ఆరాధిస్తున్న దేవుడు. నీవు గుంటలో పడిపోయినా ఆ గుంటలో నుంచి నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు మరలా నిన్ను నిలబెట్టబోతూ ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమెను. ప్రార్థన చేసుకుందాం. కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని అడుగుచున్నాను ప్రభువా. రాత్రికాల సమయమందు మాకు మంచి నిద్రనిచ్చి మరొక నూతన దినమును మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కోట్లాది కోట్ల వందనాలు యేసయ్యా. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో యేసయ్యా ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి దేవా. ఎంతమంది అయితే అనారోగ్యములతో, వ్యాధులతో, ఇంకా రకరకాల సమస్యలతో, అప్పులతో, శోధనలతో, నాయన సాతాను క్రియలతో పీడింపబడుతూ ఉన్నారో వారిని మీరు బాగు చేయండి యేసయ్యా. వారు పడిన గుంటలో వారు ఉండుటకు వీలులేదు ప్రభా. మీరు పైకి లేవనెత్తుతాను అని వాగ్దానం చేస్తున్నారు కదా తండ్రి. అయా, ఒక్కొక్కరిని లేవనెత్తండి ప్రభా. వారిని నిలబెట్టి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టండి తండ్రి. అయా, ఇంకా ప్రార్థన ఆలకించండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి యొక్క స్టడీస్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. మంచి జ్ఞాపక శక్తిని, అయా జ్ఞానమును నా ప్రభ మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా.
వారి యొక్క చదువుకు తగినట్లుగా వారి ఉద్యోగము పొందుకుంటానికి కృప చూపించండి తండ్రి. అనాథులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే వారికి తల్లిగా తండ్రిగా ఉంటూ అన్ని విషయాలు ఆదరిస్తూ రమ్మని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రంలయా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సుఖమైన ప్రసవాన్ని మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి యొక్క గర్భద్వారాలు మీరు తెరవండి యేసయ్యా. ఏ లోపమున్నను సరిచేయండి ప్రభా. ప్రసవించిన తల్లి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇరువురికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. చక్కటి వధూవరులను మీరు జతపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రములు యేసయ్యా. కోర్టు కేసులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ కేసులన్నీ కూడా సకాలంలో కొట్టివేయబడటానికి కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. అనాథులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే వారికి తల్లిగా తండ్రిగా ఉంటూ ఆదరించండి యేసయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. మా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచండి తండ్రి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు ఏ పని చేసినాను సఫలతను మీరు వారికి అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. అయా తండ్రి, నీ ప్రియబిడ్డలు చేస్తున్న ఉద్యోగమును వ్యాపారమును చేతి పనులన్నిటినీ కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా. ఈ దినము నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి యేసయ్యా. అయా ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నీ మేలుల చేత వారిని తృప్తిపరచండి దేవా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలో నీ దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.